హాయ్ హలో అండి నమస్తే. మీరు మా అమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేయమన్నారు కదా, అయితే నేను సింపుల్గా అయితే చూపెట్టేస్తాను. వాళ్ళ ఇల్లు ఒకసారి అయితే చూసేయండి. ఈ వీడియోలో సింపుల్గా చూపెడతాను. అయితే మెయిన్ డోర్ అండి, మెయిన్ డోరు ఇదేమో 5th ఫ్లోర్ అనమాట. ఇది 5th ఫ్లోర్ నుంచి ఇది మెయిన్ డోరు. ఇలా వస్తాము. వస్తూనే ఎదుగుండి ఇక్కడ ఒక బెడ్, ఇదిగోండి మా అమ్మగారు పడుకొని ఉన్నారు. ఆవిడ వీడియోలు ఏదో చూస్తున్నారమ్మా. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఇదిగోండి ఇది ఉయ్యాల. ఇది చాలా పాతదనమాట, ఫేమ్ ఉయ్యాల. దీంట్లోనే కూర్చుంటారు. అది నెక్స్ట్ రైట్ సైడ్ ఏమో టీవీ ఉంటుంది. మా నాన్నగారండి, మా నాన్నగారు, మా అన్నయ్య ఇద్దరు లేరండి, ఇద్దరు చనిపోయారు. ఇదేమో దశావతారాలు ఫోటో అన్నమాట. అంటే స్వామి దశావతారాలు. ఇదేమో విష్ణుమూర్తి ఇదన్నమాట టీవీ యూనిట్. ఇదేమో షో కేస్. చూడండి బొమ్మలండి, కలెక్షన్ బోల్డ్ అంత ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి. వీళ్ళొచ్చేమో మా తాతగారు, మా నాన్నమ్మ అన్నమాట. అంటే మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, అమ్మ, మా నాన్నమ్మ. వీళ్ళేమో మా అమ్మమ్మ, తాతగారు, మా అమ్మ వాళ్ళ నాన్నగారు, అమ్మ అన్నమాట వీళ్ళు. నెక్స్ట్ ఇంట్లో చాలా బొమ్మలు ఉంటాయి కలెక్షన్. ఇంట్లో బొమ్మలు బాగా ఎక్కువ. ఇవన్నీను టీవీ యూనిట్. ఇది హాల్ అన్నమాట. ఇదొక మంచం. నా కచరా అంతా ఇక్కడే ఉంటుంది. నేను వచ్చినప్పుడు నేను ఈ మంచం మీద పడుకుని ఇది చేస్తాను కాబట్టి నా కచరా అంతా ఇక్కడే ఉంటుంది. ఇలానే ఉంచుకుంటాను. ఇదిగోండి మీకు వీడియోలో చూపెట్టినట్టుగా ఇదిగోండి ఈ కుర్చీకి నేరుగా ఈ ఫ్యాన్ అయితే ఫిట్ చేయించుకున్నాను అనమాట. ఇదేమో శ్రీచక్రం. ఇప్పుడు మా చిన్నప్పుడు మా నాన్నగారు తయారు చేయించుకున్న శ్రీచక్రం అనమాట. ఇది చాలా అది. అదేమో మా అన్నయ్యకి చెయ్యి. అది పిల్లలు వాళ్ళ గుర్తు కోసం కుడి చేయకుండా అడం చేయకుండా ప్రింట్ తీసుకొని ఫోటో ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నాడు. ఇదేమో సీతారాములు. ఇదేమో వెంకటేశ్వర స్వామి. ఇదన్నమాట. ఇది చూపెట్టాయి కదా, ఇది అద్దం. మా చిన్నప్పటి నుంచి ఈ అద్దం ఉందన్నమాట. నెక్స్ట్ ఇదొక బెడ్రూము. నేను చెప్పా కదా చాలా సింపుల్గానే చూపెడతానండి అని. ఇదొక బెడ్ ఇక్కడ. ఇది అటాచ్డ్ బాత్రూము. ఈ 2 బీరువాలు. ఈ బీరువా అనేది చాలా పాతది. మా చిన్నప్పటి నుంచి బీరువా అనేది ఉంది. ఇదేమో తర్వాత కొనుక్కున్న బీరువా ఇదన్నమాట. వీళ్ళు చాలా సింపుల్గా ఉంటుందండి. ఏమీ పిచ్చి పిచ్చి వస్తువులు అలాంటివి ఏమీ ఉండవు. అదిగోండి అదొక చెయ్యి. అది కూడా ప్రింట్ తీసి పిల్లలు వాళ్ళ గుర్తుగా పెట్టుకున్నారు మా అన్నయ్యదన్నమాట. ఇదొక బెడ్రూమ్ అనమాట. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. నెక్స్ట్ ఇది హాల్లో వచ్చి ఇస్తే ఇది డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ టేబుల్. ఈ డైనింగ్ టేబుల్ కూడా చాలా పాతది. మా చిన్నప్పుడు మాకు ఊహ తెలియక ముందు కొన్న డైనింగ్ టేబుల్ అనమాట. చైర్స్ అనేవి తర్వాత మార్చారనమాట చాలా. ఈ టేబుల్ కూడా మా చిన్నప్పుడు ఎప్పుడుదో అన్నమాట ఈ టేబుల్. దీని గురించి ఇవన్నీ పాత వస్తువులు నేను వీడియో తీసి పెట్టాను, ఆ తర్వాత మీకు పెడతానమాట. ఇది ఫ్రిడ్జ్. ఇది ఒక బాత్రూము. ఇవన్నీ పగుళ్ళు వచ్చాయి, ఇవన్నీ చేయించాలి. ఇదేమో స్టీల్. ఈ ర్యాక్. ఇదేమో వంటగది అనమాట. ఇదేమో దేవుడిది.
దేవుడికి అన్నమాట. ఇదేమో వంటిల్లు కౌంటర్ అనమాట. ఇది ఆగ్నేయ మూలే, తూర్పు ఫేస్ కాదు, ఇది పడమర ఫేసు. అయినా ఇవన్నీ ఇదంతా కిచెన్. సామాన్లు అన్నీ నీట్గా ఎప్పటికప్పుడు సర్దేసి పెట్టుకుంటుంది అనమాట మా అమ్మ. వాళ్ళ ఇంట్లో అన్నీ కూడా ఎప్పటికప్పుడు నీట్గా సర్దేసి ఉంటాయి. సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇదేమో బాల్కనీ, ఎల్ షేప్ వస్తుంది బాల్కనీ. ఇదేమో వాషింగ్ మిషన్, వాషింగ్ ఏరియా. నెక్స్ట్ నుంచి మళ్ళీ హాల్లోకి దారి ఉంటుంది. ఇదేమో యూటిలిటీ అనమాట. ఇక్కడ కావాలి అంటే వాడుకోవచ్చు యూటిలిటీ. 2 మొక్కలు, మందారం, పసుపు. ఇక్కడ హాల్లో ఇది ఉంది కదా, ఇలా హాల్లోకి మళ్ళీ వెళ్ళచ్చు అనమాట. ఇటేమో బయట గ్రిల్ అది ఉంది. ఈ గ్రిల్లోకి ఇలాగా రావచ్చు ప్రైవేట్గా. ఇలా పక్క నుంచి పని వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇలాగా రావచ్చు. చాలా వెహికల్స్ ఉంటుంది. ఇదండి సింపుల్గా బెడ్రూమ్ అనమాట. డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇటు ఒక గది ఉంది. ఇందులో నా మేనకోడలు తనేమో పని చేసుకుంటుంది, అందుకని ఆ గది అయితే నేను చూపించట్లేదు. తర్వాత వీలుంటే తప్పకుండా చూపెడతాను. ఓకేనా? హాయ్ 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 విష్ణు. ఇదేమో ఇంకో గది, 2 బెడ్రూము. ఇదైతే సింపుల్గానే ఉంటుంది. ఇదంతా దాని మా మేనకోడల సామ్రాజ్యం ఇదంతా కూడా. తను బీడిఎస్ డాక్టర్ అనమాట. అదిగో అంతా దాని సామ్రాజ్యం. ఈ టేబుల్ పాతది. మా అమ్మగారికి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన టేబుల్ అనమాట. ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. ఇదొకటి, ఆ కుర్చీ ఒకటి. అప్పుడు ఇస్తారు కదా సామాన్, అది. ఇదిగోండి మా అన్నయ్య. ఇదే మా విష్ణు. బాగుంది కదా. ఇప్పటికీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అంతే, భగవంతుడు అన్యాయం చేశాడు అంతే. ఇదండి సింపుల్గా వాళ్ళ ఇల్లు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మా అమ్మగారు వాళ్ళ ఇల్లు. చూపెట్టమన్నారు కదా. ఓకే, సింపుల్గా అయితే చూపెట్టేశాను. ఇక్కడి నుంచి చూస్తే బోల్ది సగం విజయవాడ కనపడుతుందండి మాకు. ఇక్కడి నుంచి పైన ఎత్తుగా ఉండడం వల్ల ఏంటంటే అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసాయి. ఇదివరకు అన్నీ కనపడేవి. ఎంత డౌన్లో కొన్నామో చూడండి. అది ఓకేనా? బాయ్. చూసారా, సింపుల్గా అయితే ఇల్లు చూపెట్టేశాను. ఎలా అనిపించింది మీకు? చాలా పాత ఇల్లు అండి, ఏమనుకోకండి. మరి ఎలా అనిపించింది అన్నదైతే చెప్పండి. ఉంటాను, మరో వీడియోతో మేము ముందుకు వస్తాను. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.